మోకాలు ఎత్తున్నోడు చెప్తే పార్టీ కథమవుతుందా? తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఇది, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేస్తుంది. ఈ భాషనే కొంపముంచింది. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ భాషనే. కేసీఆర్ ఇగో మళ్ళీ కేటీఆర్ చేసిండు. ఇంకోటి ఏంది, రేవంత్ జాక్పాట్ ముఖ్యమంత్రి. సరే, ప్రజలు ఓట్లేసిరు, కాంగ్రెస్ గెలిచింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ప్రజలు ఓట్లేస్తే రేవంత్ జాక్పాట్ ముఖ్యమంత్రి అంటే ఓట్లేసినటువంటి ప్రజలు పిచ్చోళ్ళ? మిమ్మల్ని ఓడగొట్టి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ఆ ఓట్లేసినటువంటి ప్రజలను ఎందుకు తిడుతున్నారు మీరు? ఇది ప్రజలను తిట్టినట్టు కాదా? జాక్పాట్ ముఖ్యమంత్రి ఏంది? ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. పీసీసీ అధ్యక్షుడిని ముఖ్యమంత్రి చేసింది ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నుకున్నారు. అది ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. మీకు ఇష్టం లేకపోతే ఆయన జాక్పాట్ ముఖ్యమంత్రి ఏంది? ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? మాట్లాడేది మోకాలు ఎత్తునోడు చెబితే పార్టీ కథమవుతుందా? ఇదేం మాట? ఇది ఎట్లా అవుతుంది? సాధ్యమవుతుందా? ఈ జాక్పాట్ ముఖ్యమంత్రి ఉద్యమ సమయంలో తెలంగాణకు చేసిన త్యాగాల గురించి పట్టించుకొని జై తెలంగాణ అని నినదించిన మూర్ఖుడు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్ వద్ద జాతీయ జెండాను, బీఆర్ఎస్ పార్టీ జెండా కేటీఆర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి కనీస అవగాహన, పరిపక్వత లేదని, ఏదో అదృష్టవశాత్తు సీఎం అయ్యారని పేర్కొన్నారు. ఏదో అదృష్టవశాత్తు మీరు కేసీఆర్ కొడుకు కాబట్టి మీరు మంత్రి అయ్యారనేటువంటి చెప్పుకోవచ్చు కదా. మాట్లాడేటప్పుడు ఎందుకు అధికారం కోల్పోయిన తర్వాత ఈ మాటలు మాట్లాడము? జాక్పాట్ ముఖ్యమంత్రిని ఎద్దేవా చేశారు. తెలంగాణ మొత్తానికి తెలుసని ఈ విషయము, దశాబ్దాల స్వరాష్ట్ర కళను సాకారం చేసుకున్న దశాబ్దం గడిచిన సందర్భం ఇది. తెలంగాణ ఉద్యమం ఆధునిక భారతం కళ్ళారా చూసి మరో స్వాతంత్ర పోరాటం అని కేసీఆర్ ఎక్స్ వేదికగా అన్నాడు. త్యాగాల గురించి పట్టించుకున్న వాళ్ళు మీరైతే తెలంగాణ వాదులను కొట్టిన వాళ్ళను పక్కకు కూర్చోబెట్టుకున్నది కూడా టీఆర్ఎస్ఏ కదా. అంటే వాళ్ళు మీ పక్కన కూర్చుంటేనేమో పతితులు పావనులు అయిపోతారు, ఇంకో పార్టీలు ఉంటేనేమో వీళ్ళు పతితలు అవుతారా? ఇది ఎక్కడి భాష అండి? ఇది ఎక్కడి విధానము? తెలంగాణ అన్నోళ్ళను కొట్టినోళ్ళను నీ పక్కన కూర్చోబెట్టుకోరు కదా. తెలంగాణ ఉద్యమకారులు అనుకుంటోళ్ళు విమర్శించింది అదే కదా. నీ పక్కన ఉన్నది ఇదే టీఆర్ఎస్ ఉద్యమాన్ని, టీఆర్ఎస్ను తిట్టినటువంటి వాళ్ళు, తెలంగాణ విద్యార్థులను కొట్టినటువంటి వాళ్ళు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను వ్యతిరేకించినటువంటి వాళ్ళు, వాళ్ళంతా టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మీ పక్కన ఉండి అధికారంలోకి వచ్చి వెంటనే మంత్రులు కూడా అయ్యారు కదా మీ పక్కన. తలసాని శ్రీనివాస్ యాదవ్కు తెలంగాణకి ఏం సంబంధం? ఆయన పెద్ద తెలంగాణ ఉద్యమకారుడా? కేసీఆర్ను హైదరాబాద్ ఎట్లా తిరుగుతావో చూస్తా అని మాట్లాడినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ను తెలుగుదేశంలో గెలిస్తే తీసుకొచ్చి టీఆర్ఎస్లో మంత్రివర్గంలో చేసుకున్న మీరు, మీకు మాట్లాడేటువంటి నైతిక అర్హత ఉన్నదా? ఈ విషయంలో ఆ నైతిక అర్హత ఉన్నదా? సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్లో గెలిస్తే తీసుకొచ్చి మీరు ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళకి తీసుకొచ్చి మంత్రివర్గంలో చేసుకున్నటువంటి మీరు తెలంగాణ వాదులు అయ్యారా? వాళ్ళు ఆ వెంటనే రేవంత్ రెడ్డి ఎక్కడైతే ఉన్నాడో అప్పుడు ఉన్నటువంటి 15-16 మంది ఎమ్మెల్యేలు 2014లో గెలిచినటువంటి వాళ్ళు అందరూ టీడీపీలో గెలిచిన వాళ్ళే కదా. మీ మాగంటి కానీ, లేకపోతే అరకపూడి గాంధీ కానీ, ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ, కడియం శ్రీహరి కానీ, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళే కదా. 2014 దాకా తెలంగాణ ఉద్యమం వచ్చేది, తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేదాకా వాళ్ళంతా మీ టీఆర్ఎస్లో కలిస్తే, మీ పార్టీలో కలిస్తే పతితులు పావనులు అయిపోయారు. కానీ కాంగ్రెస్లో కలిస్తే మాత్రం, కాంగ్రెస్లో ఉండే మాత్రం వాళ్ళంతా పతితలు అయిపోయినారా? ఇదేం భాష? ఇదేం జాక్పాట్ ముఖ్యమంత్రి? ఆయన ప్రజలు తీర్పిచ్చిరు, మీరు ప్రజలను అవమానిస్తున్నారు. రేవంత్ రెడ్డిని తిట్టేటువంటి క్రమంలో మీరు రేవంత్ రెడ్డిని తిట్టుకోండి, ఆయన పరిపాలన చేతన ఇవ్వట్లేదని మీరు ఎన్నైనా మాట్లాడుకోండి, ఆయన పరిపాలన మీద మాట్లాడండి. కానీ ప్రజలు ఓట్లేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ప్రజలు ఓట్లేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ విషయాన్ని గమనించాలి. ఓడిపోయిన తర్వాత అయినా సరే మీ భాషలో పదునుగా మాట్లాడడం వేరు, అదునుగా మాట్లాడడం వేరు. కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడమని గతంలో ఇదే ఇంకొకటి గుర్తొచ్చింది. మీరంటే ఏది నిజామాబాద్లో మిషిల్లే కవితను ఓడగొట్టినటువంటి అరవింద్ను కూడా ఇదే మాట, ఇట్లాంటిదే ఒక మాట మాట్లాడారు. యాక్సిడెంటల్ ఎంపీ గుర్తొచ్చింది. యాక్సిడెంటల్ ఎంపీ ఎవరు? యాక్సిడెంటల్ ఎంపీ మీ నాయన పేరు చెప్పుకొని, కేసీఆర్ పేరు చెప్పుకొని 2019లో ఎంపీగా గెలిచి తర్వాత ఓడిపోతే యాక్సిడెంటల్ ఎంపీ ఎవరైతారు? కవిత అవుతారా? అరవింద్ అవుతాడా? సేమ్ ఇవే మాటలు. దీన్నే ఇదే అహంకారపు ధోరణి ఉంది అనేటువంటిదే. వ్యక్తిగత విమర్శలు ఎందుకు? పాలనాపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి, శుభగునిచ్చేటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు సరైనటువంటివే. ఎవరో ఒకరు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే.
లేకపోతే యాక్సిడెంటల్ ఎంపీ అరవింద్ అన్నాడు. ఆఖరికి మీ కవిత జైల్లోకి పోయి అసలు ఎంపీగా మళ్ళీ పోటీ చేయలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు కదా. ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు దాపురించింది కదా. మీరు కదా యాక్సిడెంటల్ ఎంపీలు అయింది. ఆ రోజు కవిత కదా 2019లో 14లో యాక్సిడెంటల్ ఎంపీ అయింది కవిత అన్నట్టు కదా. కవిత యాక్సిడెంటల్ ఎంపీ కదా. అరవింద్ ఎట్లయితాడు? ఇవాళ రేపు మళ్ళీ అరవింద్ గెలుస్తున్నాడు. పోనీ అరవింద్ వాళ్ళ నాయన పేరు చెప్పుకొని వాళ్ళ నాయన పార్టీలోకి వెళ్ళి గెలిచిండా, లేకపోతే టీఆర్ఎస్లో చేరితే టీఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకొని గెలిచిండా? ఆయన ఈ సిద్ధాంతాలు నాకు అవసరం లేదు, నేను మోడీ భక్తునని అసలు ఆయన పుట్టి పెరిగిన కాంగ్రెస్ నుంచి కానీ లేకపోతే పార్టీ మారినాక టీఆర్ఎస్ నుంచి కానీ టికెట్ తీసుకోకుండా బీజేపీకి వెళ్ళిపోయి నరేంద్ర మోడీ పేరు మీద గెలిచిండు కదా. బాజాప్తో చెప్తున్నాడు, అవును నేను మోడీ భక్తుడిని, మోడీ కోసమే నేను బీజేపీలో చేరినా, రాజకీయాల్లోకి వచ్చినా, లేకపోతే నాకు రాజకీయాలే అక్కర్లేకుండే అని చెప్పిండు క్లియర్గా. సో ఈ మాటలే మిమ్మల్ని కొంపముంచినాయి. పదునుగా మాట్లాడుతున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ పదును బూమరాంగ్ అవుతుంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇప్పటికైనా ఒక అడుగు వెనక్కి తగ్గాలి. జాక్పాట్ ముఖ్యమంత్రి అనడం అనేటువంటిది ప్రజలను అవమానించడమే. సేమ్ మీరు నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడింది కూడా ప్రజలు పాలిచ్చే బర్రెని ఇచ్చిపెట్టి దునపోతుకు గడ్డేసిరంటే ఎట్లా? తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను ఉత్తేజం రేకెత్తించడానికి మీరు మాట్లాడినటువంటి మాటలు మంచిగా అనిపించవచ్చు. ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు చేసిన తప్పులను ఎవరు పట్టించుకోకపోయి ఉండొచ్చు. తెలంగాణ కావాలి కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా టీఆర్ఎస్ అనేటువంటి గొడుగు కిందకి అందరూ వచ్చి ఉండవచ్చు. మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా మీ పార్టీలో చేరి ఉండవచ్చు. కానీ 2014 తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయ అవసరాల కోసం మాత్రమే మీ దగ్గరికి వచ్చారు. వాళ్ళంతా తెలంగాణ వాదులు కాదు. అప్పుడు జై తెలంగాణ అంటే పట్టించుకొని రేవంత్ అంటే జై తెలంగాణ అంటే ఎవరు పట్టించుకున్నారు? పోచారంతో సహా 2014 తర్వాత టీడీపీ వాళ్ళంతా కూడా మీ పార్టీలో చేరినటువంటి వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. కానీ మీ పార్టీలో చేరితేనేమో పూర్తిగా పావనమైపోయినట్టుగా మాట్లాడి, వాళ్ళ తప్పులన్నీ పోయినట్టుగా మాట్లాడి, కాంగ్రెస్లో ఉంటే మాత్రమే లేదని, తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్ల కాదు, తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ వల్ల కాదు, తెలంగాణ వచ్చింది సుష్మా స్వరాజ్ వల్ల కాదు, తెలంగాణ వచ్చింది తెలంగాణ ప్రజల సమిష్టి కృషి పోరాటం వల్ల. ఆ పోరాటానికి వీళ్ళందరూ తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతు తెలిపారు తప్ప ఎవరు పుట్టుకతోటే తెలంగాణ కోసం పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. కేసీఆర్ కూడా తెలంగాణ కోసమే పుట్టలేదు, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాడు. దాస్యం ప్రణయ్ భాస్కర్ అనేటువంటి ఒక మంత్రి తెలంగాణ కోసం అసెంబ్లీలో మాట్లాడుతుంటే చంద్రబాబు పక్షాన ఉన్నది కేసీఆర్. అది రికార్డెడ్ ఎవిడెన్సు. కానీ అదే దాసం ప్రణయ్ భాస్కర్ తమ్మునికి వినయ్ భాస్కర్కు మీరు మంత్రి పదవి ఇవ్వకుండా కడియం సేరికి రెబల్ దయాకర్కు మంత్రి పదవి ఇచ్చుకున్నారు మీరు. అది మీ చరిత్ర. కడియం సేరికి రెబల్ దయాకర్కు మంత్రి పదవి ఇచ్చుకొని ప్రణయ్ భాస్కర్ తమ్మునికి వినయ్ భాస్కర్కు ఇవ్వలేదు. అదే కడియం సేరి తెలుగుదేశంలో ఉంటే ఇదే వినయ్ భాస్కర్ తెలుగుదేశం జెండాలన్నీ కూలగొట్టిండు, గద్దెలన్నీ కూలగొట్టిండు, ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. మీరు టికెట్ ఇవ్వకపోతే 2004లో కేవలం 5-6 వేల ఓట్లతో ఓడిపోయిండు ఆ రోజు. మీరెక్కడ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించారు? మరి తెలంగాణ ఉద్యమకారులు ఎవరుంటారు? ఎందుకు పాల్వంచలో అప్పటి స్టూడెంట్ యూనియన్లో ఉండి ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని తెలంగాణను ప్రజ్వలింపజేసినటువంటి రవీంద్రనాథ్ కుటుంబంలో ఎవరికి ఒక ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు? మీరు తెలంగాణ వాదులను గుర్తించిరా? మీరు మీ కుటుంబమే కదా మొత్తము అనుభవించింది. మళ్ళీ ఈయన పాపం రేవంత్ రెడ్డి గారిని జాక్పాట్ ముఖ్యమంత్రి అంటారు. ఎట్లయితారు? రేవంత్ రెడ్డి జాక్పాట్ ముఖ్యమంత్రి ఎట్లయితారు? ప్రజలు ఓట్లేసిర్రు. ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి వ్యక్తి. ప్రజలను మీరు కన్విన్స్ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినరు. సేమ్ అట్లనే అరవింద్ గెలిస్తే జాక్పాట్ ముఖ్యమంత్రి అని, జాక్పాట్ ఎంపీ యాక్సిడెంటల్ ఎంపీ అని, యాక్సిడెంటల్ ఎంపీ అని అవమానించిన చోటనే అదే కవిత జైల్లోకి పోవాల్సి వచ్చింది. అక్కడ ఆమె ఓడిపోవాల్సి వచ్చింది. ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాక్ ఎండ్లోకి వచ్చి ఎమ్మెల్సీ మళ్ళీ నిజామాబాద్ ప్రజలు ఓడగొడితే నేను నిజామాబాద్ ప్రజలకు సేవ చేస్తా, నాకేం అక్కర్లేదు, అరవింద్ని అక్కడ ఓడగొడతా, కొంత ఏదో పొరపాట్లు జరిగి ఉండవచ్చు, నేను ఏ పదవి తీసుకోకుండా నిజామాబాద్ ప్రజల కోసం నిరంతరం ఉంటా అని కనీసం ఒక్కరోజు ఉండగలిగిరా? పదవి లేకుండా వెంటనే ఎమ్మెల్సీ తీసుకోలే మీరు? మళ్ళీ మీరు వీళ్ళ గురించి విమర్శించేటువంటి పరిస్థితి. కాంగ్రెస్ తప్పులు ఉండవచ్చు, వాళ్ళకు పరిపాలనలో ఏమైనా లోపాలు ఉండవచ్చు, పరిపాలనాపరమైనటువంటి లోపాలను విమర్శించండి. రేవంత్ రెడ్డి సరైన సమయంలో నువ్వు విత్తనాలు పంపించలేకపోయినావు, నీ వ్యవసాయ శాఖ ఫెయిల్ అయింది, నీ వ్యవసాయ మంత్రి ఫెయిల్ అయ్యిండు, లేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయినావు, కనీసం యాసంగి ఎప్పుడు వస్తుందో, వానకాలం ఎప్పుడు వస్తుందో, ఎరగారు ఎప్పుడు వస్తుందో తెలియదు, నువ్వు ఒడ్లు కొనలేకపోయినావు,
ఇగో నీ సిబ్బంది విఫలమైపోయింది, లేకపోతే నీ పలానా సివిల్ సప్లై ఫెయిల్ అయిపోయింది, లేకపోతే నీ వ్యవసాయ శాఖ మంత్రి ఫెయిల్ అయిపోయిండు, ఈ విషయాలు చెప్పండి, తప్పులేదు. కానీ ఇట్లాంటి మాటలు ఆయన పొట్టి ఉన్నాడు, ఈయన పొడుగు ఉన్నాడు, సేమ్ కేసీఆర్ను ఆంధ్ర రాజకీయ నాయకులు ఆ రోజు ఎట్లయితే విమర్శించిరో తెలంగాణ ఉద్యమాన్ని విమర్శించాలనేటువంటి దుగ్ధతో కేసీఆర్ ముక్కొంకర ముడుగొంకర అని చెప్పి ఆ రోజు ఎట్లయితే కేసీఆర్ను వ్యతిరేకించడానికి ఆయనను వ్యక్తిగతంగా విమర్శలు చేశారో మీకు వాళ్ళకు తేడా ఏమున్నది? సో దయచేసి ఈ విషయాలు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఈ విషయాలను కొంతనైనా మనం మాట్లాడుకోకపోతే, కొంతనైనా ఆ ప్రజాపాలన అనుకుంటున్నాము ఆ పరిభాష మాడకపోతే కష్టమైపోతుంది. ఇప్పుడైనా దానికోసం ఆలోచించండి.